కల్కి మ్యానియా అయితే నడుస్తుంది, దానికన్నా ఎక్కువగా బుజ్జి మ్యానియా అయితే నడుస్తుంది. సో విజయవాడ అయితే తీసుకొచ్చేసారు బుజ్జిని. సో ప్రస్తుతానికైతే క్లోజ్ చేశారు, ఎందుకంటే ట్రెండ్ సెట్లో పెట్టారు, కానీ మధ్యాహ్నం వరకు బాగానే సాగింది. క్రౌడ్ ఒక్కసారిగా ఎక్కువైపోవడం వల్ల దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో దీన్ని తీసుకొచ్చిన పర్సన్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ రమేష్ గారు చెప్పండి, అసలు అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా ఉంది విజయవాడలో టాక్? ఎలా ఉంది విజయవాడలో టాక్? అయితే కౌంట్లెస్, అది టాక్ అయితే చాలా బాగుంది. ఆ టాక్ రిజల్ట్ ఏందో నేను లైవ్లో 3:30 తర్వాత చూశాను. సో బుజ్జి కూడా భయపడేంత రేంజ్లో ఉంది అది. సో ఇంకా అందుకని బుజ్జి కవర్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లో అలాగే పెట్టారు, ప్రసాద్ ఐమాక్స్లో పెట్టారు. సో దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇక్కడ కనిపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది? అంటే అక్కడ చూసారు, ఇక్కడ చూసారు, సో ఎలా ఉంది? ప్రసాద్ ఐమాక్స్ కన్నా పెట్టడం కన్నా ముందు ఆల్మోస్ట్ 8-9 స్టేట్స్ కవర్ చేసుకుని వచ్చాం ఇండియా త్రూ. ఆఫ్టర్ రిలీజ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాం. అండ్ హైదరాబాద్ అక్కడ తర్వాత ఇక్కడికి రావడం అంటే ఇప్పటివరకు నేను తిరిగిన దాంట్లో కల్లా ఇది మోర్ దెన్ అబవ్ అనమాట. సో మీరు ఎన్నో వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఈ బుజ్జిని డ్రైవ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రభాస్ గారు కల్కిలో చూసాము, సో సినిమా అంతా పెద్ద హిట్గా నడుస్తుంది. సో మీరు స్వతహాగా డ్రైవ్ చేయడం మీకు ఇట్స్ రియల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ నాగి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఈ వెహికల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఈ డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీ కానీ దీని కేర్ టేకింగ్ కానీ మొత్తం నాకే అప్ చెప్పారు. సో దానికి నేను నాగి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇలాంటి అవకాశాలు అందరికీ రావు బేసికల్. యా, సో మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ బుజ్జి స్పెషాలిటీ ఏంటో అంటే సినిమాలో చూస్తున్నాము, అది మాట్లాడుతూ ఉంటుంది, కానీ బయట బుజ్జి స్పెషాలిటీ అసలు ఏ విధంగా రెడీ చేశారు? ఈ మూవబుల్ వెహికల్ ఏదైతే ఉందో దీన్ని మహేంద్ర అండ్ జయం కోయంబత్తూరు వాళ్ళు తయారు చేశారు. అండ్ ఇది ప్రాపర్ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ 3 వీల్ వెహికల్, యాజ్ మీరు మూవీలో చూసినట్టే ఉంటుంది, బాడీ పార్ట్స్ కానీ ఏవైనా సరే. అండ్ దీనికి బ్యాక్ యాక్సెల్ స్టీరింగ్ ఉంటుంది. జనరల్గా మన కార్స్లో ఏంటంటే ఫ్రంట్ వీల్స్ తిరుగుతూ ఉంటాయి, బట్ దీనికి బ్యాక్ యాక్సెల్ స్టీరింగ్స్ ఇచ్చారు. అండ్ తర్వాత మనకి రెగ్యులర్ కార్స్లో ఉన్నట్లే లైటింగ్ ఉంది, ఎయిర్ కండిషనర్ ఉంది, డిస్ప్లేస్ ఉంటాయి, కెమెరా డిస్ప్లేస్, 360 కెమెరాస్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి సియట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఓపెన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు అంటే క్లోజ్ చేస్తే అంటే అభిమానులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు, మనం చూస్తున్నాము, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే అంతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకెళ్లేటప్పుడు కూడా ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఏమనిపిస్తుంది? ముందుగా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేదు అంటే ఇంకేమైనా స్టాండ్ అది చూడాలి. ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ. సిఏ గారు, ఎస్ఏ గారు వాళ్ళతో కూర్చొని అండ్ మాల్ ఓనర్స్తో కూర్చొని మాట్లాడుతున్నాం. సో నైట్ ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలని ప్లానింగ్లో ఉన్నాం యాక్చువల్లీ. అయితే క్లోజ్ అయితే చేయడం జరిగింది, ఇంకా ఓపెన్ మోస్ట్లీ నో ఛాన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రభాస్ గారి వెహికల్ కల్కిలో ఉన్న బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈ బుజ్జి వెహికల్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆయన చెప్పడం జరిగింది ఆయన మాటల్లో. కానీ ఇది తీసుకురావడం కూడా అన్ని స్టేట్స్ తిరిగి విజయవాడకి రావడం చాలా ఇదిగా ఉంది. సో నెక్స్ట్ ఇది భీమవరం వెళ్ళబోతుంది. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ అంతకంతకు ఇంకా ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి, అంటే వాళ్ళకి రిలేటివ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఉంటారు కాబట్టి. సో ఈ వెహికల్కి సంబంధించింది అయితే మనం చూడొచ్చు, పూర్తిగా క్లోజ్ చేశారు. మధ్యాహ్నం వరకు బాగానే ఉంది అనుకున్నారు, వర్షంలో కూడా రావడం జరిగింది అభిమానులు. సో వర్షంలో కూడా అంత ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడికి ట్రెండ్ సెట్ దగ్గరకు వచ్చి వాళ్ళు చూడడం జరిగింది. ఓన్గా అంటే కళ్ళారా చూస్తే చాలు, మేము దగ్గరకు కూడా వెళ్ళము అన్న రేంజ్కి వచ్చేసారు. కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల మాల్ వాళ్ళు కొంత పరిమితిగా మాకైతే పర్మిషన్స్ వద్దు, మీరు ఇక్కడి నుంచి తీసేయండి అన్న స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే దీనికి ఏమన్నా అవుతుంది అన్న ఒక్క కారణంతోనే మాల్ వాళ్ళు కూడా కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉంది. నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి ఎలా మూవ్ చేయాలన్న యోచనలోనే ఉన్నారు తప్ప దీన్ని ఓపెన్ చేస్తామన్న థాట్ అయితే ఎవరికీ లేదు. సో చూద్దాము, కొంచెమైనా తీసుకెళ్లేటప్పుడైనా ఓపెన్ చేస్తే అప్పుడైనా చూద్దామని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి బుజ్జి మ్యానియా అయితే. నడుస్తుంది, ఇప్పుడు బుజ్జి మ్యానియా కూడా నడుస్తుంది. ఇందాక దాకా క్లోజ్లో ఉంది, మనం చూసాము. క్రౌడ్ ఒక్కసారిగా ఎక్కువ అవడం వల్ల అది క్లోజ్ చేయడం జరిగింది. సో కొంతమందిని మినహాయించుకొని కొంతమంది వరకే ఇక్కడ అంటే చుట్టూ పరదాలు కప్పేసి
కలిసి ఆ బుజ్జిను అయితే ఓపెన్ చేశారు. ఇదే బుజ్జి మనం చూస్తున్నాము. సో ఈ 6 టన్నులతో దీన్ని రెడీ చేశారు. ఇందాక చెప్పారు కూడా మనకి రమేష్ గారు. సో ఇదైతే ఎలక్ట్రానిక్ వెహికల్ అని కూడా తెలుస్తుంది. సో పెద్ద పెద్ద టైర్లు అయితే ఉన్నాయి. దీనికి 3 వీల్స్ అని కూడా దీని స్పెషాలిటీ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి బుజ్జిని చూసి అయితే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సినిమాలో ఎంతవరకు చూసారో అంతకు మించి రియల్గా చూస్తే దీన్ని చూస్తే చాలు ఆనందం పొందుతున్నారని చాలా మంది కూడా చెప్తున్నారు. సో బుజ్జి అయితే చాలా క్యూట్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇదొక అంటే ఎప్పుడు చూడని వెహికల్ ఎలా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది. దీని ఫ్రంట్ నుంచి కానీ సీటింగ్ ఒక్కలే డ్రైవ్ చేయాలి. సో మనం ఇందాక ఆయన చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు ఆయనే దీన్ని తీసుకొని రావడం జరిగింది. 9 స్టేట్స్లో నుంచి దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లో పెట్టడం జరిగింది. సో ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కడం వల్ల చుట్టూ పరదాలు కట్టి దీన్ని ఓపెన్ చేశారు. ఓన్లీ మీడియా వరకే చెప్పడం జరిగింది. సో ఒక్కొక్కరు వచ్చి ఫోటోలు తీసుకునే అంత స్టేజ్ అయితే ఇక్కడ లేదు. సో క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల కొంతమంది వరకే వచ్చి తీసుకొని వెళ్ళారు. అదంతా అయిపోయింది. సో మనం కూడా చూసినా మనల్ని కూడా చాలా లేట్గా అలౌ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికైతే మనం బుజ్జి మానియా కల్కి మానియా చూస్తున్నాం కాబట్టి కల్కి సినిమా చూసిన వాళ్ళకి దీని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది. అలాగే దీన్ని రెడీ చేసిన మహీంద్రా అలాగే ఎస్జే ఆటోమొబైల్స్ వాళ్ళు దీన్ని రెడీ చేయడం జరిగింది. మొత్తానికి మనం చాలా దగ్గరగా చూస్తున్నాం కాబట్టి దీని స్పెషాలిటీ చూడొచ్చు. సో అంటే ఇది చూసారు కదా మీరు దగ్గర నుంచి చూస్తే అది మనకి మాట్లాడే వెహికల్ అనమాట. అది మాట్లాడేది బుజ్జి. సో దాని నుంచి మనం దాని వాయిస్ అనేది వింటాం. ఇది ఎలా అయితే వింటామో దాని నుంచి వింటాం. సో మొత్తానికి చూసారు కదా ఇది బుజ్జి మానియా. విజయవాడలో చాలా సందడిగా మారింది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ.